ఈరోజు పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శాంతినగర్ వాసి ప్రజలతో మున్సిపల్ కార్పొరేషన్ ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం గత 10 సంవత్సరాల నుండి కాలనీ వాసులు మున్సిపల్ అధికారులకు మున్సిపాలిటీకి పన్ను కడతా ఉన్నారు. వాళ్ళు పన్ను కట్టడం వల్ల చేసిన నేరమా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు వరకు అక్కడ మౌలిక వసతులు కల్పించకపోవడము మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరి అని చెప్పి చెప్తా ఉన్నాం. మేము 20 సంవత్సరాలైంది సార్ అక్కడ ఉండబట్టి ఏనాడు మమ్మల్ని పట్టించుకునింది లేదు. మాకు ఎన్ని అవసరాలు పడినా బయటే ఉంటుంది. వాన వస్తే ముసలోళ్ళు ముచ్చుకోళ్ళు మేము కింద పడి పైన పడి షుగర్లు బీపీలు వచ్చి వానలు వచ్చి మేము రోడ్ల మీదే ఉండవు కొంతవరకు. గత 15 ఏళ్లకు పైన నుంచి మేము కష్టపడుతూనే ఉన్నాము. రోడ్లు వేయించడం లేదు, కాలువలు తప్పించడం లేదు, పట్టించుకోవడం లేదు. నిధులైతే శాంక్షన్ అయినా కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఆ బాధ చాలా ఘోరంగా ఉందండి. కాలువలు లేవు, రోడ్లు లేవు. 15 ఏళ్ళకెళ్ళి చాలా విచిత్రంగా అనుభవిస్తున్నామండి. ఏ రోజు అర్జీ పెట్టుకున్నా ఎవరు మాకు స్పందించలేరు. ఈరోజు మాకు పీపీఎస్ సంఘం ద్వారా ఈరోజు ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని మేము విజయవంతం చేయగలుగుతున్నాము. మాకు వెంటనే స్పందించి మున్సిపాలిటీ అధికారులు కాలువలు రోడ్లు నిర్మించాలని కోరుతున్నామండి. కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి శాంతినగర్ కాలనీ గత 10-15 సంవత్సరాలుగా సక్రమంగా పన్నులు చెల్లిస్తూ ఉన్నారు. పన్నులు పెంచడమే తప్ప అధికారులు ఆ కాలనీలో పట్టించుకోవడం లేదు. మురికి కూపంలాగా తయారైంది. పాములు, దోమలు, కంప చెట్లతో పిల్లలు, ఆడవాళ్ళు, ముసలోళ్ళు రోడ్డుపైకి రావాలంటే భయపడతా ఉన్నారు. వర్షం వస్తే ఇంట్లో వాళ్ళు ఇంట్లోనే, బయట వాళ్ళు బయటనే. మొన్న వర్షాకాలము బ్రెయిన్ స్ట్రోక్ పేషెంట్ హాస్పిటల్ నుంచి వచ్చాడు. ఇంటికి పోదామంటే రోడ్డు సౌకర్యం లేక బంధువుల ఇంట్లో వదిలే పరిస్థితి వచ్చింది. కాబట్టి జిల్లా కేంద్రంలోనే ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే మరి అధికారులు ఎన్ని అర్జీలు ఇచ్చినా పాలకుల చుట్టూ తిరిగి ప్రజలు అలసిపోయారు. అధికారులు పాలకులు హామీలు ఇవ్వడమే తప్ప పనులు ప్రారంభించడం లేదు. 2 సంవత్సరాల కిందట 65 లక్షల రూపాయలు 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరైనాయి, టెండర్ అయినాయి. మరి ఎందుకు డబ్బులు మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర డబ్బులు లేవంటే సరే, అరే ప్రభుత్వ నిధులు వస్తే కూడా కాలువలు నిర్మించడానికి ఏం బాధ వీళ్లకు? అంటే ప్రజలు ఆరోగ్యంగా ఉండడం ఇష్టం లేదా? కాబట్టి వెంటనే కమిషనర్ గారు, ఇంజనీర్ గారు, సూపరింటెండెంట్ ఇంజనీరు జోక్యం చేసుకొని మురికి కాలువలు నిర్మించి రోడ్లు వేయించి శాంతినగర్ కాలనీలో ప్రజలను దుర్వాసన లేకుండా, కంప చెట్లు లేకుండా ఆరోగ్యాలు కాపాడాలని చెప్పి నేను పట్టణ పౌర సంక్షేమ సంఘంగా అధికారులకు మనవి చేస్తా ఉన్నాను.